పొదిలిలో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఎవరైనా వస్తే తొక్కిపడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. రైతుల ముసుగులో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొదిలి ఘటనపై వీడియోలను పార్థసారథి ప్రదర్శించారు. నేర ప్రవృత్తిని వైసీపీ ప్రోత్సహిస్తుందన్న పార్థసారథి ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారు. పరామర్శ అనేది ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్లి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి? ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం, మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతి హేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రూతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బల ప్రయోగం పేరుతో, పరామర్శ పేరుతో, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ ప్లే కార్డ్స్ ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులను కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులు కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాం తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డు లో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కిపడేస్తారా లేకపోతే రైతులు ప్రజలను తొక్కిపడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయ ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికి తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో, ఒకసారి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి, రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు, అసెంబ్లీ. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి లేక ఏ సమస్య, రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా? రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పొదిల్లో మీరు ఏదైతే